Let's sing a song full of hope, full of Hi friends, ఈ రోజు మనం ఆలు పరాటాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండిని తీసుకుని నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మనకి ఎన్ని పరాటాలు కావాలో దాన్ని బట్టి మనం గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, ఒక ½ టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా నీటిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బంగాళాదుంపల్ని బాగా ఉడికించుకుని ఇలా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికిన బంగాళాదుంపలు పై పొర తీసుకుని వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంపలన్నిటినీ కూడా ఇలా మెత్తగా చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా ధనియాలు, వెల్లుల్లి రేఖలు, అల్లం, పచ్చిమిర్చి వేసుకుని ముద్దలా చేసుకుని ఆ ముద్దను కూడా ఈ బంగాళాదుంప మిశ్రమంలో వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ మన రుచికి సరిపడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం మనం ఉండలన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఇలా ఉండల్లాగా చేసుకుని నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళాదుంప బాల్ను కూడా మనం ఇందులో ఇలా పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మనం మొత్తం అన్ని బాల్స్ని కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఎలా ఒత్తుకోవాలో చూద్దాం. ఇలా కొద్దిగా పిండిని జల్లుకున్న తర్వాత దాని మీదన ఇలా ఈ బాల్స్ని ప్రెస్ చేసి వీటిని మనం గట్టిగా ప్రెస్ చేయడం కానీ గట్టిగా ఇలా ఒత్తడం కానీ చేయకూడదు. కొంచెం నెమ్మదిగా లోపల మనం పెట్టుకున్న స్టఫ్ బయటికి రాకుండా చాలా స్మూత్గా ఒత్తుకోవాలి. వీటిని మనం ఇప్పుడు పెనం పైన వేసుకుని వేయించుకోవాలి. వీటిని మనం నూనెతో కన్నా బటర్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ఆలు పరాటాలని ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you.